హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? कैसे यू ऑल? मैं आज వాయి వాయి నూడిల్స్ చేస్తున్నాను. చూడండి, ఇది నేపాలీ నూడిల్స్ అంటారు. ఇది నేను మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందంటే బర్త్డేకి, ఎలా గిఫ్ట్ ప్యాక్లో ఇవి కూడా వచ్చేసాయి, ఇవి కూడా వచ్చినాయి. అయితే నేను చేస్తున్నాను, ఈరోజు ట్రై చేస్తున్నాను. ఏముంటుందో లోపల మసాలా ఇలాంటివి ఉంటే చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. రెడీ, ఇప్పుడు నేను చేస్తున్నాను. చూడండి చూడండి ప్యాకెట్ ఇలా ఉంటుంది. 20 రూపీస్ ప్యాకెట్ అనుకుంటా, 20 రూపీస్ రేట్ ఉంది దీనిపైన. చూడండి, ఇంకా నేను లోపల తీసాను, ప్యాక్ కట్ చేశాను. చూడండి, ఇది మామూలు నూడిల్స్ లాగా ప్యాక్ చేశారు లోపల. చూడండి, ఇంకా మసాలా 3 ఫ్లేవర్స్ వచ్చాయి. ఒకటి ఆనియన్ ఆయిల్ ఫ్లేవరు, ఇంకా మసాలా ఉంది, అండ్ చిల్లీ పౌడర్ కూడా ఉంది. కానీ టేస్టీగా వచ్చింది అది నూడిల్. మనం ఎగ్తో కూడా చేసుకోవచ్చు, మనం ఎగ్ వేసుకోవాలి పైన ఉడకబెట్టుకొని. నేను కూడా ఎగ్ ట్రై చేశాను, ఎగ్తోటే చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వాయి వాయి టేస్టీ అంట. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, అంటే బాగుంది, ఇది కూడా టేస్టీగా ఉంది. ఫస్ట్ మనం ఇవి చేయడానికి నేను రెడీగా తీసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టాను, ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఫ్రై అయ్యాక కొంచెంసేపు ఒక 5 minutes ఫ్రై చేసుకొని, మళ్ళీ తర్వాత దాంట్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, 2 ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా ఫ్రై అయినప్పుడు మనము టమాటోస్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసాను నేను. ఇంకా చూడండి, ఆనియన్ ఆయిల్, ఈ ఆనియన్ ఆయిల్ కూడా వేసాను. అలాగే ఇది టేస్టీగా మసాలా పౌడరు ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వచ్చింది ఇందులో ప్యాకెట్, ఆ ప్యాకెట్ కూడా వేసాను. ఇంకా నేను మిక్స్ చేశాను, బాగా మిక్స్ చేసేసి ఇంకా నేను ఇందులో వాటర్ వేసాను. చూడండి, వాటర్ తగినంత, మీకు సూప్ లాగా కావాలంటే సూప్ లాగా చేసుకోవచ్చు, మీకు ఎలా అంటే టేస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా ఉన్నాయి. ఇది కొంచెం ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ అంటుంది, కానీ ఏదో తెలియదు. నేనైతే తిన్నప్పటికీ మామూలుగానే ఉంది ఇది. చూడండి, చేశాను ఇలా చేసి ఇంకా మనము వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే చూడండి, రెడీ అయిపోయింది మ్యాగీ వాయి వాయి నూడిల్స్, నేపాలీ వాయి వాయి నూడిల్స్. చూసారా ఫ్రెండ్స్, నేను ఇందులో ఆ రోజు ఎగ్ కర్రీ కూడా చేశాను. అయితే ఎగ్ సగం కట్ చేసి ఇందులో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బానుకి ఇస్తాను తీసి, బాను చేసి చెప్తాడు. చూడండి, ఇంకా ఎగ్ కర్రీ చేశాను కదా, ఎగ్ కర్రీ నుంచి హాఫ్ కట్ చేసేసి ఎగ్ని ఇందులో పెట్టాను. చూడండి, బాగుంది కదా. చూడండి, ఇప్పుడు నేను తీసుకెళ్ళి బానుకి ఇస్తాను, బాను తింటాడు, టేస్ట్ చేస్తాడు. చూడండి, బాగుందంట, నచ్చిందంట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.